హాయ్ గైస్, వెల్కమ్ టు నిఖిల్ డ్రీమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అయితే సందర్శించడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి గుడి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. దేవుని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ గుడి ముందే స్వామివారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి స్వామి చుట్టూ వాటర్ అయితే పడుతూ ఉంటుంది. గుడి విషయానికి వస్తే, గుడి వచ్చేసి గుంతకల్లు పట్టణంలోని కసాపురం గ్రామంలో అయితే ఉందన్నమాట. చాలామందికి అయితే తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ గుడిలో జరిగేది ఒక చిన్న దోపిడీ అనమాట. ఈ దోపిడీలు చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ భక్తాదులందరికీ. ఈ గుడికి ఇదే గుడి కాదు, మన హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, హిందూ దేవాలయాలకి భక్తులు వెళ్ళాలంటేనే వెళ్ళకోకుండా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇలా దోపిడీ జరుగుతున్నది. మనం దేవుని దర్శించుకోవాలన్నా టికెట్లు కట్టిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కేవలం అంత టికెట్లు కట్టి మనం ఇంతగా గుడికి వెళ్ళినా కూడా ప్రసాదం పెట్టని పరిస్థితి జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే ఇలాంటి దోపిడీలను అరికట్టాలంటే రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.